హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మీకు సౌండ్ బార్ కొనాలని అందరూ చూస్తూ ఉంటారు. బట్ ఎలాంటి సౌండ్ బార్ తీసుకోవాలి, ఎంత ప్రైస్ పెట్టాలి, దాంట్లో ఏమేమి ఫ్యూచర్స్ ఉండాలి, ఏమి అయితే ఒక ఐడియా అయితే ఉండదు. సో చాలా మంది చెప్తా ఉంటారు ఈ సౌండ్ బార్ తీసుకో, ఆ సౌండ్ బార్ తీసుకో. సో దాన్ని ఎందుకు తీసుకోవాలి, దాని ప్రైస్కి తగ్గట్టు అది అవుట్పుట్ ఇస్తుందా లేదా ఎవరు అయితే మీకైతే చెప్పరు. సో చాలా మంది, నేను కూడా అంతే. సో ఒక టాప్ 5 సౌండ్ బార్స్ చెప్పి మీకైతే సజెస్ట్ చేస్తూ ఉంటా. సో రియల్గా అవి దానికి వర్తా కాదా అని ఎవరైతే మాట్లాడరు. సో ఈ వీడియోలో ఒక క్లారిటీ అయితే మీకైతే ఖచ్చితంగా వస్తుంది. సౌండ్ బార్ ఎలా తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, దాన్ని అంత ప్రైస్ పెట్టి ఎందుకు తీసుకున్నాం, ఒక క్లారిటీ అయితే మీకు ఈ వీడియోలో అయితే చూడబోతున్నారు. సో ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకు ఒక మంచి కన్క్లూషన్ అయితే అవుతుంది. ఎవరికైనా సౌండ్ బార్ కొనాలనుకున్నారు, ఎనీ హోమ్ థియేటర్స్, మీరు ఏదైనా సౌండ్ సిస్టమ్ కొనాలనుకుంటే మీకు ఈ వీడియో అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సౌండ్ బార్ తీసుకునే ముందు చాలా మంది ఏం చేస్తారంటే ఆఫర్లో, ఫ్లిప్కార్ట్లో సేల్కి వచ్చినప్పుడు కానీ, అమెజాన్లో సేల్కి వచ్చినప్పుడు కానీ తక్కువకి కొనుక్కుంటా ఉంటారు హోమ్ థియేటర్స్ కానీ, సౌండ్ బార్స్ కానీ. సో వాటిల్లో నిజంగా అసలు సౌండ్ మనకు ఎలా వస్తుంది ఏందని మనకు అసలు తెలియదు. ఇప్పుడు 5000 సౌండ్ బార్ ఉంది అనుకోండి, సో ఇంకో బ్రాండ్లో ఇంకొక 5000 రూపీస్ సౌండ్ బార్ అనుకోండి, ఆ రెండింటికి చాలా డిఫరెన్స్ అయితే మీకు చూడడానికి అయితే ఉంటుంది. సో మెయిన్లీ ఆడియో సిగ్నేచర్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైనా మీకు ఆడియో సిగ్నేచర్ అంటే, సో ఒక్కొక్క సౌండ్ బార్లో ఒక్కొక్కలాగా మీకు డిజైన్ చేసి ఉంటారు ఆ ఎన్కోడింగ్ అనేది. సో ఒక సౌండ్ బార్లో అదే ప్రైస్ సెగ్మెంట్లో సో అది మంచి క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేస్తుంది. కొన్ని సౌండ్ బార్స్ సేమ్ ప్రైస్ సెగ్మెంట్లో కూడా మంచి క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేయదు. సో ఇది ఖచ్చితంగా మనం వింటేనే చెప్పగలుగుతాం ఏది బాగుంటుంది, ఏది బాగుండదని. మీరు నార్మల్గా చూసి చెప్పాలంటే చెప్పలేదు. ఏ సౌండ్ బార్ అయినా కానివ్వండి, ఎంత ప్రైస్ అది ఉన్నా కానివ్వండి. సో 1 లక్ష రూపాయల సౌండ్ బార్ కూడా మనం వినందే అది ఎలా ఎన్కౌంటింగ్ చేశారు, ఎంత సౌండ్ క్వాలిటీ వస్తుంది, ఎంత బాగా క్లారిటీ వస్తుంది అనేసి వింటేనే మనం అయితే ఒక కన్క్లూజన్ అయితే ఇవ్వగలుగుతాం. కానీ సో నార్మల్గా స్పెసిఫికేషన్స్ కానీ అవి చూసి మనం అయితే డిసైడ్ అయితే చేయలేం. సో ఖచ్చితంగా సౌండ్ బార్స్ అనేవి వినాలి, వినిన తర్వాతే మనం ఒక ఏదైనా తీసుకోవాలి. సో ఇప్పుడు 10,000 లోపల ఉన్న సౌండ్ బార్స్లో ఏమేమి ప్రొవైడ్ చేస్తారో అయితే చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 10,000 రూపీస్ సౌండ్ బార్ లోపల మీకు డాల్బీ డిజిటల్ కానీ, డిటిఎస్ కానీ ఇవన్నీ ఉన్నాయని చెప్పినా కూడా సో దాంట్లో ఎన్కోడింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు. సో ఒక మంచి బేస్ కానీ, మంచి సౌండ్ అయితే మీకైతే ఒక 10,000 రూపీస్ బడ్జెట్ లోపల ఉండే సౌండ్ బార్స్లో ఉంటుంది. సో 10,000 దాటి మీరు 20,000 అలా పెట్టారనుకోండి, సో ఒక క్లారిటీ సౌండ్ అయితే మీకైతే వాల్యూమ్ పెంచినప్పుడు కానీ, తగ్గించినప్పుడు కానీ ఆ క్లియర్ కట్ క్లారిటీ సౌండ్ అయితే మీరైతే వినడానికి ఛాన్స్ ఉంటుంది. సో అండ్ అలాగే ఆడియోలో రిచ్నెస్ అయితే ఉంటుంది. ఆడియోలో రిచ్నెస్ అంటే, సో ఇప్పుడు ఏదైనా ఒక మూవీ చూస్తున్నారు అనుకోండి, ఆ మూవీలో ఎలా సౌండ్ అయితే క్రిస్పీనెస్గా కానీ లేదో ఆ సౌండ్ అనేది మనం ఫీల్ అవ్వగలుగుతాం. సో అలా అయితే మనకు రిచ్నెస్ అనేది అలా యాడ్ అవుతూ ఉంటుంది. సో ఒకవేళ బేస్ అనుకోండి, సో అప్పర్ బేస్ ఉంటుంది, మీకు లోయర్ బేస్ అయితే ఉంటుంది. లోయర్ బేస్ అనేది మన బాడీతో కూడా షేక్ చేస్తుంది. సో అప్పర్ బేస్ అనేది మనం వినగలుగుతాం. సో ఓన్లీ మనం చెవులతో వినగలేది అప్పర్ బేస్ అంటారు. సో మనం బాడీకి ఫీల్ అయ్యేది లోయర్ బేస్. సో ఇప్పుడు కానీ ఆ లోయర్ బేస్ కానీ, అప్పర్ బేస్ కానీ ఆ సబ్బూఫర్ అనేది ఇవ్వగలుగుతుందా, ఆ సౌండ్ బార్ అనేది ఇవ్వగలుగుతుందా. సో అవన్నీ మెయిన్ ప్రియారిటీస్కి అయితే కిందకైతే వస్తాయి. సో ఎప్పుడు కానీ మీరు ఒక 10,000 రూపీస్ బడ్జెట్ లోపల మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఆ 20,000 పెట్టి కూడా తీసుకోవచ్చు. బట్ మీ హోమ్ చిన్నదనుకోండి, సో మీ రూమ్ చిన్నది, మేము అంత ఎక్కువ సౌండ్ పెట్టుకొని వినాం, సో 50% వాల్యూమ్ పెట్టా, మనకు క్లారిటీ అయితే కావాలి మెయిన్లీ. సో క్లారిటీ వస్తుంది అనుకుంటే మనకు ఎనఫ్ అని చెప్పుకోవచ్చు. లేదు డెడికేటెడ్గా సౌండ్ పిచ్చోళ్ళు అనేవి ఉంటారు కదా, సో ఎక్కువ సౌండ్ మీద గ్రిప్ ఉండి ఎక్కువ మనకు ఆడియో క్వాలిటీ కావాలి, ఆడియో పర్ఫార్మెన్స్ కావాలని చూస్తూ ఉంటారు. వాళ్ళు మెయిన్లీ అన్నీ అబ్జర్వ్ చేస్తారు. బేస్ ఎలా వస్తుంది, ట్రిబుల్ ఎలా వస్తున్నాయి, వోకల్స్ ఎలా వస్తున్నాయి, ఏదైనా మూవీ ప్లే చేసినప్పుడు ఆ మూవీలో సౌండ్స్ అన్నీ ఎలా క్లారిఫై చేస్తుంది అదని చెప్పని అన్ని క్లారిటీగా అయితే అబ్జర్వ్ చేస్తాం. సో నార్మల్గా ఉండే వాళ్ళకి లేదా ఎక్కువ మీరు టీవీ సీరియల్స్ కానీ, డిష్ టీవీ అలాంటివి చూసే వాళ్ళకి పెద్ద మ్యాటర్ అయితే అనిపించదు. సో ఒక 5,000 రూపీస్ సౌండ్ బార్ తీసుకున్నా కూడా మీకు లెవెల్ అనేది పెంచుకుంటే సో సౌండ్ క్వాలిటీ పెరుగుతుంది, బేస్ అనేది పెరుగుతుంది, ఒక మంచి ఆడియో మీ చెవుల దాకా వినేదానికి ఛాన్స్ ఉంటుంది. సో దీన్ని తప్పించి మనం ఇంకా అప్గ్రేడ్ చేయాలనుకుంటే సో అప్పుడే మీకు 5.1 కానీ, 2.1 కానీ సౌండ్ బార్స్ అయితే చూడడానికి ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 5.1 కానీ, 2.1 కానీ సౌండ్ బార్స్. సో మెయిన్లీ మీరు టీవీస్కి ఎక్కువ చూస్తారు, టీవీస్ ఎక్కువ చూసే వాళ్ళని ఉంటే 2.1 సౌండ్ బార్ ఇస్తే ఎనఫ్ అని చెప్పుకోవచ్చు. దాంట్లోనే 2.1 సౌండ్ బార్లోనే కొంచెం రేట్ పెంచి తీసుకుంటే సో దాంట్లో డాల్బీ డిజిటల్ డీటెయిల్స్ అని చెప్పి ఇవి ఇన్బుల్ట్ అయి ఉంటాయి. సో చిన్న రూమ్కి ఆ 2.1 సౌండ్ బార్ అనేది పెట్టుకుంటే సో అది కరెక్ట్గా డెలివరీ చేయగలుగుతుంది. ఏదైతే మనం ప్లేస్మెంట్ చేస్తామో సో సౌండ్ బార్ని ఆ ప్లేస్ గానా క్లోజ్డ్గా ఉండి మనకు కరెక్ట్గా సౌండ్ వినిపించేటట్టుగా పెట్టుకోగలిగితే సో 2.1 అనేది
చాలా బాగా ఎయిర్ డెలివరీ కానీ మీకు ఆ ఎయిర్లో సౌండ్ వేవ్స్ అనేటివి కరెక్ట్గా డెలివరీ అయితే అవుతాయి. నెక్స్ట్ కొంచెం బిగ్ రూమ్ అనుకుంటే సో 5.1 తీసుకోండి. 5.1 మీకు ఇంకా అట్మాస్ క్రియేట్ చేస్తుంది. సౌండ్ క్వాలిటీ అనేది బ్యాక్ స్పీకర్స్ నుంచి కూడా వస్తుంది. ఏదైతే మూవీ చూస్తూ ఉంటారో ఆ మూవీ టైమ్స్లో మీకు సరౌండ్ స్పీకర్స్ అనేటివి చాలా బాగా అయితే పనిచేస్తాయి. సో దీన్ని ఎన్కోడింగ్ చేసి ఉండాలి కరెక్ట్గా. సో డాల్బీ అట్మాస్ అని ఉంటుంది కదా, సో దాన్ని పర్ఫెక్ట్గా పనిచేస్తుందా లేదని ఆ సౌండ్ బార్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. సో మీకు 10,000 రూపీస్ లోపల ఉన్న ఏ సౌండ్ బార్ కూడా అంత ఎన్కోడింగ్ కానీ అంత సాఫ్ట్వేర్ డెవలపింగ్ కానీ దాంట్లో అయితే ఉండదు. సో ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాయి, కానీ అంత ఎన్హాన్స్డ్ పర్ఫార్మెన్స్ అయితే మీకైతే డాల్బీ అట్మాస్ అయితే రాదు, ఖచ్చితంగా చెప్తున్నా. సో మీరు ప్రైస్కి తగ్గట్టే ఆడియో క్వాలిటీ కానీ ఆడియో పర్ఫార్మెన్స్ కానీ చూడడానికి అయితే ఉంటుంది. సో ఇప్పుడు లక్షలు పెట్టి మీకు హోమ్ థియేటర్స్ కానీ లేదా సౌండ్ బార్స్ కానీ ఎందుకు అమ్ముతారు? సో వాళ్ళు మీకు క్లారిటీ కానీ ఆ పర్ఫార్మెన్స్ కానీ దాంట్లో ఉంటుంది కాబట్టి అంత ప్రైస్ పెడతాం. సో మీకు తక్కువ రేట్లో కావాలనుకుంటే అవి అయితే రావు. సో ఒక మంచి ఆడియో క్వాలిటీ కావాలనుకుంటే మీరు ఆ ప్రైస్లో ఖచ్చితంగా కన్సిడర్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏదైతే సౌండ్ బాక్స్ తీసుకున్నారో దాంట్లో ఖచ్చితంగా ఆప్టికల్ కానీ లేదా కోయాక్సిల్ కానీ ఇలా మంచి HDMI అవుట్పుట్స్ కానీ ఇన్పుట్స్ కానీ ఎక్కువ పోర్ట్స్ ఉండేటట్టు అయితే చూసుకోండి ఖచ్చితంగా. సో అప్పుడు మీకు ఒక బెటర్ ఆడియో అయితే మీకైతే డెలివరీ అవుతుంది. సో ఏదైతే మీరు టీవీలో ఒకవేళ డాల్బీ అట్మాస్ ఉంది అనుకోండి, సో దాని ద్వారా మీకు సౌండ్ బార్కి వచ్చి సౌండ్ బార్లో స్ప్లిట్ అయ్యి మనకు అన్ని స్పీకర్స్కి వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని చెప్పి ఖచ్చితంగా అన్ని పోర్ట్స్ ఉండేటట్టు అయితే సౌండ్ బార్లో ఖచ్చితంగా చూసుకోండి, బెటర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏదైతే సౌండ్ డ్రైవర్స్ ఉంటాయి, సో ఏదైతే స్పీకర్స్ ఉంటాయి మీ సౌండ్ బార్లో కానీ లేదా అన్ని స్పీకర్స్ అయితే ఉంటాయి, వాటి కెపాసిటీ ఎంత, వాటి క్వాలిటీ ఎంత, మీరు ఏదైతే సౌండ్ బార్ నుంచి అవుట్పుట్ వస్తుందో సో అవి సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేసినప్పుడే మెయిన్లీ మీకు ఎంత అవుట్పుట్ వచ్చినా కూడా స్పీకర్స్లోనే మొత్తం ఉంటుంది. ఆ స్పీకర్స్కి కరెక్ట్ అవుట్పుట్ తగిలి వాటి రిచ్నెస్ అనేది బయటపడితేనే మీకు సౌండ్ క్వాలిటీ అనేది బాగా వస్తుంది. సో అది అంత అవుట్పుట్ పంపించిన స్పీకర్స్ బాగా అయిపోయినాయి అనుకోండి, డిస్టర్బెన్సెస్ సౌండ్స్ అనేవి ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో డ్రైవర్స్ అనేవి మీరు సౌండ్ బార్ చూసిన ఆ స్పెసిఫికేషన్స్లో కూడా ఎక్కడ డ్రైవర్స్ గురించి చెప్పరు. సో ఎందుకంటే వాళ్ళ కంపెనీ డ్రైవర్స్ యూజ్ చేస్తారు అండ్ థర్డ్ పార్టీ కూడా యూజ్ చేస్తారు. సో అవైతే మనం దృష్టిలో అయితే పెట్టుకోలేం. ఖచ్చితంగా ఒకసారి సౌండ్ బార్స్ కొనే ముందు ఖచ్చితంగా ఒకసారి వినండి. సో వినిన తర్వాత మీరు ఆ సౌండ్ బార్ నచ్చితే దాన్ని అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. లేదనుకుంటే యూట్యూబర్స్ చెప్తా ఉంటారు కదా, సో వాళ్ళని పర్సనల్గా అడిగి కానీ లేదా బెటర్ ఎక్స్పీరియన్స్ ఏది ఉంటుంది, ఏది మన రిక్వైర్మెంట్ని బట్టి మనం అయితే చూస్ చేసుకోవాలి. సో మనం ఎక్కువ వాడే వాళ్ళైతే ఎక్కువ మూవీస్ చూసేవాలనుకుంటే ఒకరు బడ్జెట్ పెట్టుకుని మంచిదే తీసుకోండి ఒకేసారి. నెక్స్ట్ వచ్చేసి ప్లేస్మెంట్ అని చెప్పాను కదా, సో ప్లేస్మెంట్ కూడా కరెక్ట్గా పెట్టుకోవాలి. సో మీకు 5.1 సౌండ్ బార్ అనుకోండి, సో టీవీ కింద సౌండ్ బార్ అయితే ప్లేస్ చేయండి కరెక్ట్గా. నెక్స్ట్ వచ్చేసి సరౌండ్ స్పీకర్స్ అయితే ఉంటాయి కదా, వాటిని మీ చెవులకు దగ్గర కొంచెం డౌన్వర్డ్ డైరెక్షన్లో పెట్టుకోండి. సో మీ చెవులకి కరెక్ట్గా వినబడేటట్టు పెట్టుకుంటే సో వేవ్స్ అనేటివి కరెక్ట్గా మనం రీచ్ అవుతాయి, అటు ఇటు వెళ్లకుండా మనకు సౌండ్ క్వాలిటీ అనేది బెటర్గా ఉండేదానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇది ఓవరాల్గా ఈ వీడియో అయితే సో ఒక కన్క్లూజన్ అయితే వచ్చింది అనుకున్నా. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నచ్చితే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తున్నా. అంటే బై బై, సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.